మీరు ఎన్ని సంపాదించుకోండి, మీ జీతాలు లక్షల్లో ఉన్నాయి, మాకు అవసరం లేదు. మేము ఒక్క రూపాయి అనుకోలేము, సచ్చినాము. మా పేగలు కాలుతున్నాయి, మా పిల్లలు నాశనం అయిపోతున్నాం, మా కుటుంబాలు నాశనం అయిపోయినాయి. మేము దిక్కు లేకుండా ఏ మసీద్ దగ్గరలో మందిర్ దగ్గరలో కూర్చొని మేము బిచ్చం అనుకునే పరిస్థితిలో ఉన్నాము. మేము ఏది అడగలేము. ఈ రోజు తెలంగాణ మన వీళ్ళ సాక్షిగా చెప్తున్నాము, మీ మంచులంటి మీ ఆత్మవిశ్వాసం చేసుకొని ఉద్యమకారులకు న్యాయం చేసే విధంగా మీరు ఒకవేళ తెలంగాణ త్యాగాల తెలంగాణ కుర్చీల్లో మీరు ఎమ్మెల్యేలు కూర్చున్నారు, అసెంబ్లీలో ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి మీ బాధ్యత ఉన్నది. శాంతి ఉద్యమకారులకు న్యాయం చేయాలి, అమర వీళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాము. తెలంగాణ ఉద్యమకారుల సమాలోచన సభకు నమస్కారం. సభలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు, తెలంగాణ వందనాలు సమర్పించుకుంటూ, ఈరోజు మనకు ఆడుతూ ఆడుతూ ఆట వచ్చిందంట, పాడుతూ పాడుతూ పాట వచ్చిందంట, కన్నీరుతో కవిత వచ్చిందంట. ఉద్యమకారులది సమస్య ఒక కొలిక్కి వచ్చింది. ఆ గట్టుకొస్తావా, ఈ గట్టుకొస్తావా, ఆ గట్టుకొస్తే నీ దుకాన్ బంద్ అవుతుంది, గట్టుకొస్తే దుకాన్ ఖుల్లా అవుతుంది. అంటే మనకు పాము సావాలే, కట్టే ఇరగాలి, సమస్య పరిష్కారం కావాలి. మనం తొలి దశ మలి దశ ఉద్యమకారుల ఉపాధ్యక్షురాలు నేను. ఉద్యమ సంఘంలో మేము ఎన్నో సేవలు అందించుకుంటూ ముందుకు నడుస్తున్నాము. మేము ఎప్పుడు ఎక్కడ మా సంఘం పేరు కూడా చెప్పుకోలేము సార్. సాజిదా సికందర్ అంటే వచ్చి కూర్చుంటా, రెస్పెక్ట్ ఇస్తేనేమో పైన కూర్చుంటా, ఇవ్వకుంటే ఆడనే సపాట్లు కొట్టి వెళ్ళిపోతా. కానీ ఒక్కటి మాత్రం అడుగుతా, నన్ను సపాట్లు కొట్టడానికే పిలవకండి, సబ్జెక్ట్ చెప్పిపోతా, రెస్పెక్ట్ ఇవ్వండి. నాకు రికగ్నైజేషన్, మా ఉద్యమకారులకు నాకు అని కాదు, నా ఉద్యమకారులకు సమాజానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వండి. అది కూడా ప్రభుత్వాన్ని కూడా అదే కోరడం అయింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు రికగ్నైజేషన్ ఉద్యమకారులకు ఇవ్వాలని, కమిటీలు ఏర్పాటు చేయాలని, మరి కమిటీలో మరి ఏ భాగమైన కమిటీ ఉంటుంది. మరి మేము భారత స్వాతంత్రంలో మేము బతకలేము, మేము చూడలేము, స్వాతంత్ర పోరాటంలో మేము ఉండలేము. కాబట్టి స్టిల్ తెలంగాణ ఉద్యమంలో మాత్రం సత్య వరకు ఉన్నాం. తెలంగాణ తెచ్చుకున్నాం, సాధించుకున్నాం, వచ్చినాక మనకేమన్నా న్యాయం అవుతుందని మేము పెద్ద పులిలము, బొబ్బిలి పులిలము. అయినా మేము తోక ముడుచుకొని అమరుల కోసం, త్యాగాల కోసం జీవితాలు, పనులు అన్నీ సాక్రిఫైస్ అయిపోయి సచ్చిన పాములాగా పండుకొని ఉన్నాం. తింటివమ్మ అంటే తింటిమి అని పరిస్థితిలో మేము జీవనం కొనసాగిస్తున్నాం. ఎందుకంటే మాకు గౌరవం కావాలి. ఉద్యమం చేసినందుకు మా ఫ్యామిలీలో చెప్పుకోవడానికి, అరే ఉద్యమం చేసిండ్రు వీళ్ళు, ఇంట్లో ఒక మనిషి ఉంది, పుట్టింది ఉద్యమం సమయంలో, ఒక జీవితాన్ని త్యాగం చేసి అన్ని పనులను అన్ని చేసి జీవన ఉపాధి కోల్పోయి వీళ్ళంట్లో ఒక మనిషి ఉన్నది, కుటుంబం బాగు చెయ్యాలి అని తపన రావాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. నలుగురిలో తిరిగినప్పుడు మనకు కూడా మన పిల్లలకు, ఫ్యామిలీ, కుటుంబానికి గౌరవం లభించాలని చూస్తున్నాం. ఇకపోతే ప్రభుత్వానికి ఇప్పుడు సమయం వచ్చేసింది. ఏ మాటలు వద్దు సార్. ఏముందంటే 16వ తేదీ నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, బడ్జెట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో మా సమస్య పెట్టాలి, ఉద్యమకారుల సమస్య పెట్టాలి, ఉద్యమకారుల సమస్య ప్రకటించాలి. కమిటీ ప్రకటిస్తారా, మీరు ఏం చేస్తారా, మీరు ఎన్ని సంపాదించుకోండి, మీ జీతాలు లక్షల్లో ఉన్నాయి, మాకు అవసరం లేదు. మేము ఒక్క రూపాయి అనుకోలేము, సచ్చినాము. మా పేగలు కాలుతున్నాయి, మా పిల్లలు నాశనం అయిపోతున్నాం, మా కుటుంబాలు నాశనం అయిపోయినాయి. మేము దిక్కు లేకుండా ఏ మసీద్ దగ్గరలో మందిర్ దగ్గరలో కూర్చొని మేము బిచ్చం అనుకునే పరిస్థితిలో ఉన్నాము. మేము ఏది అడగలేము. ఈ రోజు తెలంగాణ మన వీళ్ళ సాక్షిగా చెప్తున్నాము, మీ మంచులంటి మీ ఆత్మవిశ్వాసం చేసుకొని ఉద్యమకారులకు న్యాయం చేసే విధంగా మీరు ఒకవేళ తెలంగాణ త్యాగాల తెలంగాణ కుర్చీల్లో మీరు ఎమ్మెల్యేలు కూర్చున్నారు, అసెంబ్లీలో ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి మీ బాధ్యత ఉన్నది.
సాటి ఉద్యమకారులకు న్యాయం చేయాలి, అమర వీళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాము. ఆ కమిటీ వేస్తామని టైం చెప్పిండు, మళ్ళీ 8 వారాలు కోర్టు టైం ఇచ్చింది గవర్నమెంట్ కి. ఆ 8 వారాల్లో ఉద్యమకారుల సమస్యలు మరి పెన్షన్, ప్లాట్లు, రవాణా, వైద్యము, సంక్షేమం బోర్డు, మరి అంత్యక్రియలు వరకు మీరు ఏం చేస్తారో చెయ్యండి. అసెంబ్లీలో మీరు శిల్కా పలుకులు ఉద్యమకారులని పలకాలని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాము. ఇది మాది మనసు పూర్తిగా వస్తున్న ఇది మాట. కాబట్టి ఈ యొక్క సభను ఏర్పాటు చేసి అందరినీ ఏకం చేస్తున్నందుకు నేను శిరస్సు వచ్చి మరి మా తోటి ఉద్యమకారులకు నమస్సుమాంజలి తెలియపరుచుకుంటున్నాను. శత్రువులారా, మీరు ఎవరు ఎక్కడ దాడులు మూతలు చేయకండి. ఇప్పుడు ఉద్యమకారులు వెంటిలేటర్ పైన ఉన్నారు. మీ అన్ని తగాదాలు పక్కకు పెట్టి మీ విషయాలు పక్కకి వేసి కనీసం ఇప్పుడు వార్లు అవుతున్నది, సస్తామా బతుకుతామా అది కూడా తెలియదు. కాబట్టి ఇట్లాంటి సమయంలో కళ్ళు తెరిచి ఉద్యమకారులంతా ఒక్క ప్లాట్ఫామ్ పైన వచ్చి ప్రభుత్వానికి ఒకే వయసు ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. మా కొమరము అన్న ఎప్పుడు వస్తాడు, అక్క ఒక్క మెమోరాండం, అరే నేను మెమోరాండం పట్టుకొని ఎంత తిరగాలరా భయ్, ఏదన్నా ఒకటి అయ్యేటప్పుడు అందరిలో కూర్చుందామన్నా. అన్న ఈరోజు ఫోన్ చేసిండు, నేను వచ్చిన మా అల్లూరి సీతారామ రాజు అనిల్ అన్న ఉన్నాడు, ప్రతి చోట మేము వస్తాము, కానీ మాకు ఎలాంటి విభేదాలు లేవు, మేము యూనిట్తో పనిచేసి ముందుకు నడుస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ప్రతి ఒక్కరికి, పాత్రికేయులకు, రక్షణ శాఖకి అందరికీ, మహిళలకి, తోటి ఉద్యమకారులకు అందరికీ శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.